రైట్. ముఖ్యంగా చిన్నపిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. దానికి సంబంధించి బొమ్మలు కావచ్చు, అలాగే మన ఇంట్లో డెకరేటివ్గా పెట్టుకోవడానికి చాలా వరకు మంచి మంచి విగ్రహాలు, పెయింటింగ్స్, కళాత్మక విగ్రహాలు ఇవన్నీ మనకు సిద్దిపేటలో గోల్కొండ హస్తకళల విక్రయశాల అని నెలకొల్పబడింది. దాంట్లో ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళి అసలు దీంట్లో ఏమేమి ఉంటాయి, ఎలాంటి బొమ్మలు ఉంటాయి, వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. రైట్, చెప్పండి. ముందుగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ ముందుగా ఏ పెయింటింగ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా వచ్చేసి ఈ హ్యాండీక్రాఫ్ట్స్, గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ వచ్చేసి మన తెలంగాణలో మన సిద్దిపేటలో ఉండాలని, ప్రత్యేకంగా ఉండాలని మన హరీష్ రావు ఇక్కడ మన గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మన తెలంగాణలో మన స్పెషల్గా చేర్యాల పెయింటింగ్, బాతిక్ పెయింటింగ్, రుస్తుం పెయింటింగ్, మళ్ళీ గొల్లబామ శారీస్ మన సిద్దిపేటకు ఫేమస్ సంబంధించినవి. ఇందులో వచ్చేసి ఇది నకాషా పెయింటింగ్ అంటారు. ఇది చేర్యాలలో చాలా ఫేమస్ ఉంది. ఇది యాక్చువల్గా వచ్చేసి మన ఫ్లైఓవర్స్కి కూడా ఉంది. సిద్దిపేటలో మొత్తం ఫ్లైఓవర్స్కి ప్లస్ హైదరాబాద్లో ఫ్లైఓవర్స్కి నకాషా పెయింటింగ్ చాలా ఫేమస్ ఉంది. ఇది వచ్చేసి టోటల్గా హ్యాండ్మేడ్ తయారవుద్ది. టోటల్ హ్యాండ్మేడ్ ఉంటుంది. క్లాత్ పైన పెయింటింగ్ వేస్తారు. ఇది కూడా వచ్చేసి మన తెలంగాణలో హ్యాండీక్రాఫ్ట్లో ఇది పెయింటింగ్ వచ్చేసి చాలా ఫేమస్ ఉంది. సిద్దిపేటలో తయారు చేస్తారు. యాక్చువల్గా వచ్చేసి ఇది టోటల్ పెయింటింగ్ ఉంటుంది, క్లాత్ పైన ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి మన తెలంగాణలో ఫేమస్ ఉన్నాయి. బాతిక్ పెయింటింగ్స్ ఉంటాయి. వేరే కంట్రీకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇబ్బంది కాకుండా ఉండాలని క్లాత్ పైన పెయింటింగ్ వేసి ఇలా ఇస్తున్నాము. తర్వాత దీంట్లో బాతిక్ పెయింటింగ్లో కంట్రీస్కి ఏ కంట్రీస్కి యాక్చువల్గా యూఎస్ఏ, అదర్ కెనడా ఏదైనా వాళ్ళు వచ్చారనుకో, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్గా ఇవి వచ్చేసి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా ప్యాకింగ్ ఇలా చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని వాళ్ళు వచ్చేసి ఫ్రేమ్ లెక్క తయారు చేసుకోవచ్చు అని ఇలా ఈజీగా పెట్టాము. ఫ్రేమ్స్లో మన దగ్గర ఫ్రేమ్స్లో ఉన్నాయి. ఇది ఫ్రేమ్తో ఉంది. ఈ ఫ్రేమ్ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుందని వితౌట్ ఫ్రేమ్ తోటి ఇలా క్లాత్ తోటి తయారు చేశాము. దీనిపైన ఫ్రేమ్ ఉంటుంది, సీసంతో గ్లాస్ వర్క్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ బాగుంటుంది. సో జనాలకు మనకు నియర్గా ఉండడానికి ఇక్కడ తయారు చేసి పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికి చాలా బొమ్మలు అంటే చాలా ఇష్టపడుతుంటారు. కొండపల్లి బొమ్మలు అని కూడా విన్నాం. అవి కూడా ఇక్కడ ఉన్నాయా? ఇవన్నీ వచ్చేసి కొండపల్లి బొమ్మలు ఉంటాయి. ఇవి వచ్చేసి విజయవాడలో తయారవుతాయి. టోటల్ హ్యాండ్మేడ్ ఉంటుంది. ఇవన్నీ పెయింటింగ్ ఉంటుంది, స్టిక్కరింగ్ దీంట్లో ఉండదు. ఇది వచ్చేసి కొండపల్లిలో డాల్ అంటారు. ఉయ్యాల్లాగా ఊగుతుంది. ఇది బాగుంటుంది, చాలా ఫేమస్. ఇది మన సిద్దిపేటలో కూడా ఇది చాలా సేల్ అవ్వడం జరుగుతుంది. సో స్టాక్ కూడా ఫుల్ తెప్పించాము. ఇవన్నీ వచ్చేసి దీంట్లో బులాకాట్స్, ఎడ్ల బండి కూడా ఉంటుంది. ఎడ్ల బండి ఫార్మర్స్కి బాగుంటుందని ఇవి కూడా ప్రియారిటీ ఇస్తున్నాము. చాలా స్టాక్ కూడా తెప్పిస్తున్నాము. ఇట్లా దశావతార్ సెట్ కూడా ఇట్లా దశావతార్ ఉంటుంది, 10 అవతారాలు. ఇది కూడా కొండపల్లి. మళ్ళీ దీంట్లో వచ్చేసి ఇట్లా తాడి చెట్టుతో సంబంధించిన మళ్ళీ పల్లెటూరుకు సంబంధించినవి అన్నీ, గుర్రం బండి, ఎడ్ల బండి. ఇది వచ్చేసి సంక్రాంతి సెట్ అని, సంక్రాంతికి సంబంధించిన అన్ని నీళ్ళలో ముగ్గులు వేసుకుంటా. ఇది వచ్చేసి అమ్మ రోలు నూరుతున్నట్టు, వడియాలు వేస్తున్నట్టు, ఇవన్నీ తాటి చెట్టుకు సంబంధించి. ఇట్లా ఆవు దూడ పాలు పిండుతున్నట్టు. అక్కడ వచ్చేసి ఇది అది వచ్చేసి ఏనుగు, ఎలిఫెంట్ ఉంటుంది. ఎలిఫెంట్స్ టోటల్గా మన దగ్గర మొత్తం విజయవాడకు సంబంధించినవి ఎలిఫెంట్స్, అట్లా గుర్రం పైన సవారీ చేస్తున్నట్టు. అవి వచ్చేసి దశావతార్ సెట్టు కొండపల్లికి సంబంధించింది. ఇది వచ్చేసి కొండపల్లి టోటల్ వుడ్తో తయారవుద్ది. వుడ్డును చెక్కి తయారు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కొండపల్లి. ఇవి వచ్చేసి ఎటికోపా టాయ్స్ అని, ఇవి పిల్లలు ఆడుకోవడానికి మన దగ్గర టోటల్ స్టాక్ ఉంది. దీన్ని ఎటికోపా టాయ్స్ అంటారు. అందులో ఎలిఫెంట్స్, పుట్టబొమ్మ, వినాయకుళ్ళు, బాలాజీ, చాలా ఐటమ్స్ ఉన్నాయి డిఫరెంట్. ఇందులో వచ్చేసి ఇవన్నీ ఎటికోపా టాయ్స్. పోలీస్ సెట్ అంటారు దీన్ని. ఇది అమ్మ ఒక నూరుతున్నట్టు. ఇవన్నీ వచ్చేసి ఎటికోపా టాయ్స్ ఉంటాయి. ఇది కూడా బాగానే ఉంది స్టాక్ మన దగ్గర. ఇది వచ్చేసి జ్యువెలరీ స్టాక్ ఉంటుంది. ఇది మనకు వచ్చేసి నల్గొండలో తయారవుతుంది. దీన్ని వచ్చేసి జర్మన్ సిల్వర్ అంటారు. మన దగ్గర కూడా స్టాక్ నల్గొండ నుంచే రావడం జరుగుతుంది. ఇది చాలా స్టాక్ ఉంది మన దగ్గర కూడా. ఇది చాలా ఫేమస్ ఉంది. ఇది చాలా ఫేమస్ ఉంది. ఇది ఏంటంటే దీనిపైన మనకు పెయింటింగ్ ఎలాగా ఉండదు, ఇలాగే స్టాండర్డ్ ఉంటుంది. సో ఇందులో స్టోన్ వర్క్ కూడా ఉంటుంది. ఇవన్నీ నక్లెస్ టైప్లో ఇవన్నీ చాలా ఫేమస్ ఉన్నాయి. మన దగ్గర కూడా సేల్ అవుతున్నాయి, బాగా మూవ్ అవుతుంది. ఈ పెంబర్తి అని అంటే మనకు బ్రాస్ ఐటెంలో చాలా ఫేమస్. ఇవి మన మెమంటోస్లో ఇలా చాలా ఫేమస్ ఉన్నాయి. ఇవి కూడా ఇప్పుడు దీన్ని ఎక్కువ దీనిపైన ప్రియారిటీ ఇవ్వట్లేదు, కానీ ఇది చాలా ఫేమస్. అప్పట్లో మొత్తం ఇవి మెమంటోస్ మొత్తము ఏదైనా గిఫ్ట్కు దేనికైనా సెలబ్రేషన్స్కి ఇవ్వడానికి చాలా ఫేమస్ ఉండే. ఇప్పుడు దీన్ని ఎక్కువ పట్టించుకోవట్లేదు. సో మేము వచ్చేసి దీని గురించి స్పెషల్గా
ఫేమస్ దీనిపైన హ్యాండీక్రాఫ్ట్ తయారు చేసే వాళ్ళు వాళ్ళ జీవితం దీనిపైన ఆధారపడి ఉంది కాబట్టి దీన్ని మేము ప్రోత్సహించాలని ఈ కార్పొరేషన్ను ఇట్లా డెవలప్ చేయాలని మేము వాళ్ళను. ఇవి వచ్చేసి నిర్మల్ టైర్స్, ఇది మన నిర్మల్లో తయారవుద్ది. ఇది కూడా మన తెలంగాణ క్రాఫ్టే, ఇది కూడా చాలా ఫేమస్. ఇది లైట్ వుడ్ తోటి తయారవుద్ది. ఇవి వచ్చేసి చాలా ఫేమస్ ఉన్నాయి, మన తెలంగాణ క్రాఫ్టే. ఇది వచ్చి సీతాకొక చిలుక జామకాయని తిన్నట్టు. ఇవి వచ్చి ఫ్రూట్స్ ఉంటుంది. ఇది కూడా బుట్ట. ఇవి టోటల్ హ్యాండ్మేడ్ తోటి తయారవుద్ది. ఇది కూడా ప్రోడక్ట్స్ బాగుంటాయి. ఇవన్నీ వచ్చేసి నిర్మల్ టాయ్స్. ఇవి కీ హ్యాంగింగ్స్, కీస్ వేసుకోవడానికి. ఈ పికాక్స్ ఇవన్నీ వచ్చేసి దీనిపైన బాగుంటుంది. ఇది కూడా స్టాక్ మన దగ్గర. అలాగే ఇది వచ్చేసి మన జూట్ బ్యాగ్ ప్రోడక్ట్స్. ఇది కూడా మన తెలంగాణ క్రాఫ్టే. ఇందులో వచ్చేసి బ్యాగ్స్, ఫైలింగ్స్, పేపర్ ఫైల్ చేసుకోవడానికి, ఆఫీస్ ఫైల్స్ వేసుకోవడానికి, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ చేసుకోవడానికి, లంచ్ బ్యాగ్, క్యారీ బ్యాగ్ ఇట్లా చేసుకోవడానికి, ఆఫీస్ ఫైల్స్ ఏదైనా తీసుకోవడానికి మొత్తం వచ్చేసి టోటల్గా జూట్ బ్యాగ్ ప్రొడక్ట్స్. ఇవి వచ్చేసి నిజాం ప్యానల్స్ అంటారు. దీంట్లో వచ్చేసి టోటల్ సీసం వర్క్ ఉంటుంది. ఈ వుడ్లో సీసం అంటే ఎలా అంటే ఇది పెయింటింగ్ కాకుండా ఈ వుడ్ను పలగొట్టి టోటల్గా దీంట్లో సీసం అతికిస్తారు. ఈ వుడ్ను ఒకవేళ పలగొడితే డిఫరెంట్గా సీసమ్స్ వస్తాయి దీంట్లో. ఇది వచ్చేసి నిజాం ప్యానల్స్ అంటారు. ఈ వర్క్ కూడా చాలా ఫేమస్. ఇది కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మన రుస్తుం వాళ్ళు వేసారు. ఇది కూడా సిద్దిపేట పెయింటింగ్. ఇది కూడా చాలా ఫేమస్ సిద్దిపేటలో, బాగా పెయింటింగ్ బాగుంటుంది. అలాగే ఇది టోటల్గా ఇలా వచ్చేసి ఇది బాతిక్ పెయింటింగ్ ఉంది. ఇది బాతిక్, ఇది నిర్మల్ పెయింటింగ్. ఇది మన స్పెషల్గా మన కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. టోటల్ ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది. ఇది ఒరిజినల్ పెయింటింగ్స్ ఉంటాయి. ఇవి టోటల్ ఆయిల్ పెయింటింగ్స్ ఉంటాయి. ఇలా వచ్చేసి ఎక్తారా, కృష్ణ, ఇది ఎక్తారా, ఇది సాయిబాబా, డమరుకం, డిఫరెంట్ క్రాఫ్ట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి మన దగ్గర. ఇది ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది, ఒరిజినల్ ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది. టోటల్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి నిర్మల్ పెయింటింగ్స్. ఇది మన కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. టోటల్ బయట ఎక్కడ దొరకవు ఈ పెయింటింగ్స్, చాలా ఫేమస్. ఇవి కూడా ఇవి వచ్చేసి చెన్నపట్నం పిల్లలు టోటల్ ఆడుకోవడానికి యూజ్ అవుతాయి. ఇవి కూడా టోటల్ వుడ్తో తయారవుతాయి. బాలాజీ వచ్చేసి రోజ్ వుడ్లో ఉంటుంది. అది వుడ్ అనేది చాలా ఫేమస్ ఉంటుంది. అది తుప్పు పట్టడానికి ఛాన్స్ లేదు, చాలా ఫేమస్ అది కూడా. ఇవన్నీ వచ్చేసి వైట్ వుడ్లో తయారవుతుంది. ఇది వైట్ వుడ్. ఈ పెయింటింగ్స్ ఇది వైట్ వుడ్లో తయారై దీనిపైన పెయింటింగ్స్ వస్తాయి. ఇవి టీ ట్రేలు చాలా ఫేమస్. ఇది కూడా మన దగ్గర. ఇది వైట్ వుడ్తో తయారవుతుంది. లోపల ఒకటి ఎలిఫెంట్ ఉంటుంది దీంట్లో. ఇది అండర్ కట్ ఎలిఫెంట్. ఈ ఎలిఫెంట్ కాకుండా లోపల కూడా ఇంకో ఎలిఫెంట్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ కూడా చాలా ఫేమస్ ఉంటుంది. దీంట్లో అండర్ కట్ ఎలిఫెంట్ ఉంటుంది. ఇవి వచ్చేసి మెటల్తో తయారవుద్ది. ఇది కూడా చాలా ఫేమస్. ఇది మెటల్తో తయారవుద్ది. ఏ మెటల్తో తయారు? ఆక్సిడైజ్ మెటల్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి చాలా ఫ్యూచర్ ఉంటుంది, కింద పడ్డా కూడా డ్యామేజ్ కాదు. ఈ ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర చాలా ఉంది, బాగా సేల్ అవుతుంది. ఇది కూడా మన తెలంగాణ క్రాఫ్టే, బాగా ఫేమస్. ఇది కూడా మెటల్ అనేది చాలా ఫేమస్ ఉంది, బాగా సేల్ అవుతుంది. మన దగ్గర స్టాక్ ఫుల్ మూవ్ అవుతుంది. ఇది వచ్చేసి మన డోక్రా అంటారు దీన్ని. టోటల్ ప్యూర్ బ్రాస్ ఉంటుంది. ఇది ఈజీగా ఇది ఒక 10 కిలోల నుంచే 15 కిలోలు ఉంటుంది. టోటల్ బ్రాస్ ఉంటుంది, దీంట్లో ఏది ఉండదు. ఇది కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి. డోక్రా మెటల్ అంటారు దీన్ని. ఇది కూడా చాలా ఫేమస్ ఉంది. ఇది ఒకప్పుడు ఇలాంటి చాలా ఫేమస్ ఉంది మన దగ్గర. ఇప్పుడు దీన్ని పట్టించుకోవట్లేదు చాలా, కానీ ఇప్పుడు చాలా ఫేమస్. ఇది బయట వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. మన తెలంగాణ క్రాఫ్ట్ దీనికి ఎక్కువ ప్రియారిటీ రావట్లేదు. సో ఇవి చాలా ఫేమస్. కళ అనేది, నైపుణ్యం అనేది మనకు ఎక్కడ పోకూడదని ఈ కార్పొరేషన్ చాలా కృషి చేస్తుంది. జనాలు కూడా ఈ కార్పొరేషన్ చాలా డెవలప్ చేయాలని మేము కూడా కోరుతున్నాము. మన డోర్కు హ్యాంగింగ్ చేసుకోవడానికి గంటలు. ఇది వేరే స్టేట్ క్రాఫ్ట్. ఇది టోటల్ పేపరు, చింతగింజల పౌడర్తో తయారవుద్ది. ఈ టోటల్ ప్రొడక్ట్స్ వచ్చేసి పేపర్ మెష్ అంటారు దీన్ని. ఇవి కూడా చాలా ఫేమస్. ఇది వచ్చేసి వుడ్ ఐటము, వుడ్తో తయారవుద్ది. ఇది హ్యాంగింగ్ చేసుకోవడానికి, డోర్కి హ్యాంగింగ్ చేసుకోవడానికి, వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి గోడకు హ్యాంగింగ్ చేసుకోవడానికి. రుద్రాక్ష నేపాల్ నుండి వస్తుంది. ఈ స్టాక్ కూడా బాగా ఉన్నది. ఈ ఏకముఖి 1 ఫేస్ టు 12 ఫేస్ వరకు మన దగ్గర స్టాక్ ఉన్నది. అందులో మాలలు ఉన్నాయి, స్ఫటికాలు ఉన్నాయి, రుద్రాక్షలు ఉన్నాయి, వేరే స్ఫటికాలలో ఉంది. డిఫరెంట్ ఇందులో కూడా క్రాఫ్ట్స్ ఉంది. ఇవన్నీ వచ్చేసి బ్రాస్ ఐటమ్. టోటల్గా ఇది వచ్చేసి బ్రాస్ ఐటమ్ ఉంది, బ్రాస్తో తయారవుద్ది. అందులో గంటలు, దీపాలు, కాపర్కు సంబంధించినవి, టోటల్ దీపాలకు సంబంధించినవి. ఇవన్నీ వచ్చేసి మార్బుల్ పౌడర్లో ఉంటుంది. తిరుపతి నుంచే ఫేమస్. దీంట్లో వచ్చేసి సీజెడ్ స్టోన్ ఉంటుంది, చాంటింగ్ బాలాజీ. ఇందులో చాంటింగ్స్ వస్తాయి, 34 టైప్లో సాంగ్స్ వస్తాయి. ప్లస్ దీంట్లో సీజెడ్ స్టోన్ ఉంటుంది.
ఇది మొత్తం టోటల్ ఇది మొత్తం టోటల్ వచ్చేసి తిరుపతి నుంచే స్టాక్ తెప్పిస్తాము, తిరుపతి నుంచే తయారవుద్ది. ఇవి వచ్చేసి ఇవి కూడా తిరుపతే. ఇది మార్బుల్ పౌడర్ ఉంటుంది. ఇవి బుద్ధ, దీంట్లో డిఫరెంట్ క్రాఫ్ట్ ఉంది, మార్బుల్ పౌడర్ తోటి తయారవుద్ది. ఇవి కూడా మన దగ్గర చాలా ఫేమస్, మూవ్ అవుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి లీఫ్ పెయింటింగ్ అంటారు. దీనిపైన ఆక్ మీద పెయింటింగ్ వేస్తారు. ఇది కూడా మన దగ్గర చాలా ఫేమస్. ఇప్పుడు రీసెంట్గా స్టాక్ తెప్పించినాము. ఆక్ పైన పెయింటింగ్ ఉంటుంది. ఈ ఆక్ వచ్చేసి రాయి ఆకు ఉంటుంది, చాలా ఫేమస్. ఇది కూడా ఇప్పుడు మన దగ్గర స్టాక్ మూవ్ అవుతుంది, బాగుంది. ఇది కూడా మనకు తిరుపతి నుంచే తయారవుద్ది. తిరుపతి, ఇందులో బాలాజీ ప్లస్ గణేష్. ఇది వచ్చేసి స్టోన్ వచ్చేసి సీజెడ్ స్టోన్, గోల్డ్ టైప్లో ఉంటుంది. 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేంటెడ్ ఉంటుంది. ఇది వచ్చేసి దీంట్లో లుకింగ్ అనేది ఫ్యూచర్ మొత్తం ఇట్లే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది మన దగ్గర స్టాకు 24 క్యారెట్స్ గోల్డ్ కోటెడ్ ఉంటుంది. ఇది నో ప్రాబ్లం. ఇది సేల్ బాగా అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇది మన తెలంగాణ క్రాఫ్టే. నిర్మల్ పెయింటింగ్ ఉంటుంది. టోటల్గా వుడ్ పైన ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది. దీన్ని ఎక్తారా పెయింటింగ్, అక్కడ ఇక్కడ చాలా పెయింటింగ్. ఇది ఒరిజినల్ పెయింటింగ్. దీనిపైన టోటల్గా ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది. దీనిపైన ఎలాంటి స్టిక్కరింగ్ ఏమి ఉండదు. ఇది వచ్చేసి మన ఓన్లీ ఇది హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళే తయారు చేస్తారు. అది కూడా మన కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఇవి నిర్మల్ టాయ్స్ ఉంటాయి. ఇది కూడా మన తెలంగాణ క్రాఫ్టే. ఇది వచ్చేసి పికాక్ ఉంది. ఇది వచ్చేసి ఒరిజినల్ పెయింటింగ్ ఉంటుంది. వుడ్ టోటల్ వుడ్ ఉంటుంది. వుడ్ను కట్ చేసి టోటల్గా చెక్కుంటా తయారు చేసింది ఉంది. దీంట్లో టోటల్గా ఇది వచ్చేసి బుద్ధ, బతుకమ్మ, జింకలు, పాలు పితికినట్టు టోటల్ పికాక్స్కి సంబంధించినవి, పక్షులకు సంబంధించినవి. ఇది 5 బర్డ్స్, దీంట్లో 11 బర్డ్స్, 2 బర్డ్స్, ఇట్లా టోటల్. ఇవి వచ్చేసి టోటల్గా నిర్మల్ టాయ్స్ అంటారు దీన్ని. టోటల్గా మనకు ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి మనకి చాలా యూజ్ అవుద్ది. ప్లస్ బాగుంటుంది స్టాక్ కూడా మన దగ్గర. చేనేత హస్తకళలు అన్నాం. చేనేత హస్తకళలు అన్నప్పుడు దాదాపుగా వస్త్రాలు కూడా ఉండుంటాయి దాదాపు. అందుకే సిద్దిపేటకు సంబంధించి గొల్లబామ శారీస్ ఏదో ఉన్నాయని విన్నాం. దానికి సంబంధించి ఏదని ఉన్నది, చాలా ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చేసి మన సిద్దిపేటకు ఫేమస్. ఇది వచ్చేసి గొల్లబామ శారీస్. ఇది వచ్చేసి దీన్ని గొల్లబామ అంటారు. ఇది వచ్చేసి టోటల్ హ్యాండ్ మేడ్ ఉంటుంది. ఈ బొమ్మలను బట్టి దీన్ని గొల్లబామ శారీస్ అంటారు. ఇవి వచ్చేసి చాలా స్టాక్ ఉంది మన దగ్గర. ఇది గొల్లబామ శారీస్ వచ్చేసి మన తెలంగాణ హ్యాండ్లూమే. ఇది చాలా ఫేమస్ ఉంది, బాగా తయారవుతాయి. ఇక్కడ వచ్చేసి మనకి దీంట్లో సిద్దిపేటలో ఇక్కడనే చౌరస్తాలో మన సుభాష్ రోడ్లో తయారవుద్ది. స్టాక్ బాగుంది మన దగ్గర కూడా, టోటల్ హ్యాండ్ మేడ్. ఇవి వచ్చేసి కంచి శారీస్. ఇవి కూడా చాలా ఫేమస్ ఉన్నాయి. ఇవి మేము రీసెంట్గా స్టాక్ తెప్పించినాం. ఇది కూడా బాగుంది. టోటల్ హ్యాండ్లూమ్ శారీసే. అవి పోచంపల్లి ఉంది. ఇది నారాయణపేట శారీస్ ఉంది. అక్కడ వచ్చేసి ఇందులో మంగళగిరి ఉంది, గద్వాల్ ఉంది. ఇవి వచ్చేసి కలంకారీ షూట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్, నారాయణపేట డ్రెస్ మెటీరియల్. ఇది పోచంపల్లి బెడ్షీట్స్. ఇది వచ్చేసి గద్వాల్లో, ఇది గద్వాల్ సిల్క్ శారీ. ఇవి మంగళగిరి. ఇది వచ్చేసి మంగళగిరి ఉంది. ఇది మంగళగిరిలో డ్రెస్ మెటీరియల్స్ ఉంది. ఇది మంగళగిరి డ్రెస్ మెటీరియల్ ఉంది. ఇవి వచ్చేసి టోటల్ నారాయణపేట శారీస్. ఇందులో ఇవి వచ్చేసి షూట్స్, డ్రెస్ మెటీరియల్స్ లేడీస్కి చాలా బాగుంది. ప్రొడక్ట్స్ వచ్చేసి ఇది వచ్చేసి చున్నీ. ఇది వచ్చేసి మీద ఓన్లీ టాప్ టైప్లో ఉంటుంది. ఇది కూడా బాగా ఫేమస్ ఉంది. టోటల్ ఇందులో నారాయణపేట, ఉప్పాడ, మంగళగిరి, ఇవి బెడ్షీట్స్, ఈ కలంకారీ బెడ్షీటు, గద్వాల శారీసు, గద్వాల పట్టులో ఇది టోటల్ పట్టు ఉంటుంది. ఇట్లా గద్వాల్లో టోటల్ పట్టు ఉంటుంది. ఈ శారీ కూడా చాలా ఫేమస్ ఉంది మన దగ్గర. టోటల్ పట్టు ఉంటుంది. కాస్ట్ కూడా బాగుంటుంది, నీట్గా ఉంటుంది శారీ వర్క్ కూడా. ఇది గద్వాల్ పట్టు ఉంటుంది టోటల్. రైట్, చూసారు కదండి. పూర్తిగా అంటే తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోల్కొండ హస్తకళల విక్రయశాలలో మనం పూర్తిగా ఇప్పటివరకు అంటే ఏ టాయ్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ఏ టాయ్స్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారు, ఆ టాయ్స్కి సంబంధించి ఎక్కువగా తెలంగాణ మేడ్ ఉన్నాయి. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే చేరియాలకు సంబంధించి నకాషి పెయింట్స్ కావచ్చు, విజయవాడకు సంబంధించి కొండపల్లి బొమ్మలు కావచ్చు, అలాగే నిర్మల్కి సంబంధించిన కొయ్య బొమ్మలు కావచ్చు. నిర్మల్కి అంటే పూర్తిగా మన హస్తకళల అభివృద్ధి సంస్థ హస్తకళకు సంబంధించి అంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్మేడ్గా, ప్రతి ఒక్కటి చేతుపైనే పూర్తిగా ఆ బొమ్మను చెక్కడం లేదా ఆ బొమ్మను తయారు చేయడం. మిగతా డిఫరెంట్ క్లాత్ పై పెయింటింగ్స్ కూడా చూసాం, బాతిక్ పెయింటింగ్ అని డిఫరెంట్ పెయింటింగ్ చూసాం. దానికి సంబంధించి హ్యాండ్లూమ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మన సిద్దిపేటలోనే చాలా ఫేమస్ అయినటువంటి అంటే సిద్దిపేట నుంచి తయారైన ఆ శారీ జియో ట్యాగింగ్ కూడా పొందింది. అలాంటి శారీ గొల్లబొమ్మ శారీస్ కూడా చూసాం. అంటే పూర్తిగా ఇలాంటివి
హ్యాండ్లూమ్స్ అంటే చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో హస్తకళల అభివృద్ధి సంస్థ నియంత్రణలో పూర్తిగా వాళ్ళు నడిపిస్తున్నటువంటి ప్రతి పట్టణ ప్రాంతాల్లో నెలకొల్పిన గోల్కొండ హస్తకళల విక్రయశాలలో ఇలాంటి అన్ని అద్భుతమైన బొమ్మలు ఇవన్నీ పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం మీద ప్రతిదీ కూడా చేతుపై చెక్కే బొమ్మలు అంటే దేవుళ్ళ బొమ్మలు కావచ్చు, అలాగే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు, ప్రకృతి సంబంధ అంటే పూర్తిగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ బొమ్మలన్నీ ఉన్నాయి. అంటే మనం చూసుకుంటే తెలంగాణ సంస్కృతిలో సంక్రాంతి పండుగకు కావచ్చు, అలాగే మెయిన్గా బతుకమ్మకు సంబంధించిన బొమ్మలు కూడా చూసాం, అలాగే నిర్మల్ కొయ్య బొమ్మలు చూసాం. మిగతాగా అంటే మనం ఈ దీంట్లోకి రాగానే ఒక పూర్తిగా తెలంగాణ సంస్కృతి ఏ విధంగా ప్రతిబింబిస్తుందో, ఏ విధంగా ఉంటుందో, తెలంగాణ కళ ఉట్టిపడే విధంగా ఇక్కడ పూర్తిగా ఈ హస్తకళలు అనేవి వీటికి సంబంధించిన బొమ్మలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది ఈ విధంగానే పూర్తిగా అంటే ఒక కార్పొరేషన్కి సంబంధించి ఈ అభివృద్ధి సంస్థలో ఆధ్వర్యంలో ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి బొమ్మలు కూడా చాలా వరకు అంటే ఇంపోర్ట్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం, చాలా వరకు చాలా చిన్న బొమ్మల నుంచి మొదలు పెడితే అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఇంట్లో అంటే దేవుడి పూజా గదిలో ఉపయోగించేటువంటి అంటే పాత్రలు కావచ్చు, లేకపోతే రుద్రాక్షలు కావచ్చు, మంగళహారతులు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తిగా ఇంట్లో పెట్టుకునే మన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి చాలా ఆకర్షణీయంగా అంటే మనం ఇందులోకి రాగానే మనల్ని మంత్రముగ్ధుల్ని చేసి ఆకర్షణీయంగా అంటే అట్రాక్టింగ్ చేసే విధంగా ఈ బొమ్మలన్నీ అయితే ఉన్నాయి.